ఇట్లనే థ్రెడ్‌మిల్ ఎక్కి డైలీ ఉరకాలే, మస్తు వెయిట్ లాస్ అయిపోతామని చెప్పిర్రా? నెవర్ డూ థాట్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ 6 మిస్టేక్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ 6 months. Listen to me carefully. Doing only cardio and doing cardio along with your strength training both has difference. Let me clear you. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియో ఈజ్ ఏ హార్ట్ ఎక్సర్సైజ్. అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా మన హార్ట్ రేట్ని పెంచుతో దాన్ని కార్డియో ఎక్సర్సైజ్ అంటారు. అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, జంపింగ్ జాక్స్ ఇవన్నీ. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల మనకి 2 బెనిఫిట్స్. హార్ట్ హెల్త్ మంచిగా అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. మరి క్యాలరీస్ బర్న్ కావడమే మనకు కావాలి కదా. అంటే ఓన్లీ కార్డియో చేయడం వల్ల బర్న్ అయ్యే క్యాలరీస్తో మన మజిల్ కూడా పోతుంది. దానివల్ల మనం వీక్ అవుతాం, మనకు కావాల్సింది కాదు. ఫ్యాట్ కూడా పోవాలి, స్ట్రాంగ్ కూడా ఉండాలి. దానికోసమే చేయాల్సింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో మనం ఎప్పుడైతే వెయిట్స్ లిఫ్ట్ చేస్తామో అప్పుడు మన మజిల్స్ స్టేర్ అవుతాయి. దీనివల్ల మన మెటబాలిజం హై అవుతుంది, ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తాం. దీనివల్ల ఫ్యాట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. బై దిస్ వీ కెన్ గ్రో అవర్ మజిల్స్, రిటైన్ అవర్ మజిల్స్ అండ్ బీ స్ట్రాంగర్, హెల్తియర్. బాటమ్ లైన్ ఏంటి అంటే కార్డియో చేయాలి, దాంతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పక్కా చేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్.